ఒకరు చేసి తప్పు శిక్షను అనుభవించారు కాబట్టి ఆ శిక్ష మీ మీదకి రాకుండా ఉండాలి అంటే మీరు ఇప్పుడున్నటువంటి ఈ ట్రైనింగ్ పీరియడ్లో, అంటే అరణ్య యాత్రలో ఇంకా మీరు నడుచుకుంటూ వెళుతున్నారు. ఆనాడు ఇశ్రాయేలీలు 40 దినాలకి వెళ్ళిపోయేవాళ్ళు ప్రియులారా. పెద్ద దూరం కాదండి, బస్సు ప్రయాణంతో మేము వెళ్ళామండి అక్కడికి. ఇతర దేశాలు ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్కి వెళ్ళటానికి చాలా కొద్ది సమయమే. 40 దినాలు కాలినడకను నడుచుకుంటే వెళ్ళిద్ది. గంటలో మేము వెళ్ళాం. ఏదో ఒక రోజు మీరు కూడా వెళ్తారులే. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పాలా? 40 దినాలే. కానీ వారు దేవుని మాట విననందువల్ల ఏం వినలేదంటే ఇక్కడ చూడండి రాయబడింది ఏమని, తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. కాదు 10వ వచనం, మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. అంటే సాధారణమైనటువంటి శోధనే మనకు వచ్చిందట, తట్టుకోగలిగినంతే మనకు వచ్చిందంట. మనం ఏంటంటే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోద్ది. నేను కాబట్టి భరిస్తున్నా, నేను కాబట్టి నిలబడ్డా, నేను కాబట్టి సహిస్తా, నేను కాబట్టి. ఎవడు చేస్తాడండి ఈ మనిషి కాపురం? ఏమండి, ఎవడు నిలబడతాడండి ఈ ఇంట్లో? ఈ అత్త కింద కాపురం ఎవరు చేస్తారు? ఈ భర్త కింద ఎవరు కాపురం? నేనే. ఈ సన్నాసి పిల్లలు, ఏ పిల్లలు ఏమ్మా? దేవుడు ఇచ్చిన పిల్లలు సన్నాసి పిల్లల. గర్భఫలం యెహోవా ఇచ్చు. నీకు చూడటానికి నీకు ఎక్సెట్రా వ్యవహారాలు ఎక్కువైపోయి ఏం చేస్తున్నావు? మాట వినకుండా ఉన్నావు. నా చెల్లిస్తే బాగుండు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న పిల్లల్ని సాకలేక, ఇంట్లో వాళ్ళని సమర్థించుకోలేక ఏం చేస్తా ఉన్నావు? అబ్బో ఈ పిల్లలు నా వల్ల కాదు. నీ పిల్లలా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా, ఉన్నతమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అని అంటే ఏమండి, శోధించినటువంటి వారి వలె మనము సంహారకుని చేత మనము ఇబ్బంది పడకూడదు అనమాట. అలా ఉండకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలట? కనపడుతుందమ్మా అమ్మా బంగారాలు రారా? కార్తీకు లైవ్లో చూసే వాళ్ళు కూడా కొద్దిగా జూమ్ చేయి. ఎన్ని కెమెరాలు అనిల్ కుమార్ దగ్గర నిన్ను ఉంటాయో ఉండవు. ఏమండి, విజయవాడకి మామూలు కెమెరాలు కాదు. భక్తుడు ముందే ఆ ఐడియాతో కొన్నాడు అన్నమాట. భక్తులకు కొనిచ్చాడు. పెట్టావా నాన్న? చూసారమ్మా ఎందుకయిందంటేట? పాపం వాడికి నోట్లోకి పోయేది తెలియట్లా. ఈగలు వాలింది. కన్న బిడ్డల్ని ఇట్లా చేస్తారా? ఏమండి, దేవుడు నిన్ను ప్రేమించి ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చి ఒక చక్కని బిడ్డల్ని ఇస్తే ఈ బిడ్డలు ఎట్ట అయిపోయేదానికి కారణం ఎవరంటే దేవుడిచ్చిన బహుమానం. ఎవరన్నా మనకు బొకే ఇస్తే, గిఫ్ట్ ఇస్తే ఆడ పెడతాం సెల్ఫ్లో, వచ్చిన వాళ్ళందరూ చూడుగా. కానీ మరి బిడ్డల్ని ఎక్కడ పెట్టాలా? తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. సబడ్లు కొట్టు, గట్టిగా కొట్టు. అమ్మో అయ్యో నేను అయిపోతున్నా, నేను చచ్చిపోతున్నా, నా జీవితం అంతా అయిపోతుంది. వీళ్ళ దెబ్బన అథారాలు ఆగిపోయినాయి. అథారాలు కాదు, నా అర్థం ఆగింది, అయిపోయింది. ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేసరికి ఎక్కువ తెలుగు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పాలా? దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మన జీవితంలో ఉన్నతమైనటువంటి కృపను మనము అనుభవించాలంటే ప్రియులారా, వారు శోధించట సమరించబడ్డారంట. కాబట్టి మనం కూడా దృష్టాంతములుగా వ్రాయబడినటువంటి సందర్భాన్ని బట్టి ఏమని, వారు అరణ్య యాత్రలో ఆత్మీయంగా బ్రతకని కారణాన్ని బట్టి, ఐక్యత లేక, యూనిటీ లేక, ఏమండి సహవాసం అనే దానిలో వచ్చిన దోషాన్ని బట్టి ఏం చేశారంట? ఒక దినమునకు 1 సంవత్సరం పొడిగించి 40 దినాల్లో పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళాల్సిన వీరు 40 సంవత్సరాలంట చుట్టూ తిప్పాడట. ఈరోజు కొందరి అనుభవాలు ఎలా ఉంటున్నాయి అంటే ఏమండి, రోజు
తిరిగిన చోటే తిరుగుతున్నాం, చేసిందే చేస్తున్నాం, కష్టపడిందే కష్టపడుతున్నాం. ఏమండి, రాత్రింబగళ్ళు ప్రయాసపడుతున్నాం. కానీ లెక్కలు చూసుకుంటే లాభాలు కనపడట్లా. లాభాలు కనపడాలి అని అంటే ఏమండి, దైవభక్తి గొప్ప లాభ సాధనం. కొట్టు చప్పట్లు గట్టి కొట్టు.